చేస్తావే? ఊకే ఈడ పని చేసుకో అన్నా, నీతోని ఫోన్ మాట్లాడన్నా. నీతోని ఫోన్ మాట్లాడనీకి నాకు ఇత్తలేరే జీతం. ఈడ పని చేయనీకి ఇత్తాన్లు. ఏందో చెప్పు? ఏ ఒర్రకు. మరి నీకు ఫోన్ చేయకపోతే ఇంకెవళ్ళకి చేసుకుంటూ ఉండాలే? ఏంటిది చెప్పు? అయితే నువ్వు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత పోయి అన్నతోని క్షమాపణ అడుగు అని చెప్పినావు గదా! హ్మ్. పోయినా, చెప్పినా నువ్వు చెప్పినట్టే. ఇగ నువ్వు మళ్ళా నా మీదకి లొల్లి పెట్టకు. ఏమంటాండు మరన్న? ఏమంటాడు? మాకెందుకు మీ లెక్కలు, మేమెందుకు తింటాం అనుకుంటే ఇగ కొంచెం మాట్లాడిండు. ఇగ ఆయన ఒప్పుకున్నట్టే గాని, అయితే నాకు బంగారం లేదు గదా! ఇప్పుడు అక్క మీద గంత బంగారం ఉంది. వాళ్ళ వీళ్ళ మీద గూడా మస్తు బంగారం ఉంది. నా మొగుడేమో పేరుకు దుబాయ్‌కి పోయిండన్నట్టే గాని, మా వోళ్ళు పెట్టిన గీ తాడు తప్ప నా మీద ఏ బంగారం లేదు. అందుకోసమే ఒక 2 తులాలంతా 5 తులాలకు అడిగినా. కానీ రూ. 1,00,000 తులం ఉంది. 2,00,000కి 5 తులాలు ఎక్కడికెళ్ళొత్తది? 2,00,000 అయితే రేపటి ఎల్లుండి సగబెడతా పో అన్నాడు. సరే తిగ 2 తులాలైతే 2 తులాలే ఇయ్యి బావ అన్న. ఇత్తా అన్నాడు. మరి ఇంకేందే? ఆయన ఏం చెప్పలేదా? ఆయన నువ్వు అనవసరంగా మా అన్నను తప్పు పడతానవే. ఆయన ఎప్పుడు పైసలు